ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. కీర్తనల గ్రంథము 70వ కీర్తన 2వ వచనం. మే ఆల్ హూ డిజైర్ మై రూయిన్ బి టర్న్డ్ బ్యాక్ ఇన్ డిస్గ్రేస్. సామ్స్ చాప్టర్ 70 వర్స్ 2. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సమస్తమును మార్చగలవాడు. సర్వోన్నతుడైన దేవుడు నీకు కీడు చేసే వారిని సిగ్గుపడేలా చేస్తాడు. నిన్ను బాధ పెట్టి ఆనందించాలి, సంతోషించాలి అనుకునే వారి యొక్క ఆలోచనలు దేవుడు భంగపరుస్తాడు. ఈ రోజు నా వాక్య భాగము ఆ విషయాన్నే చాలా సుస్పష్టంగా తెలియజేస్తుంది. దావీదు కీర్తిస్తున్నాడు, నాకు కీడు చేయగోరు వారు సిగ్గుపడబోతున్నారు, ఎందుకంటే నా దేవుడు నాకు రక్షణగా ఉన్నాడు. ఆయన పరిస్థితులను మార్చేస్తాడు, నాకు అనుకూలంగా అన్నిటినీ చేస్తాడు అని. ఈ రోజున ఈ లోకస్తులు వారికి వచ్చిన కష్టాలను చూసి భయంతో తప్పించుకుంటారు. ఎవరు హెల్ప్ చేస్తారా అని వేచి చూస్తారు. ఈ మనుషుల నుండి తప్పించుకుంటే చాలు అని అనుకుంటారు. లేదా వారికి ఏదైనా జరిగితే బాగుండును, వారికి హాని జరిగితే బాగుండును, వారు సమస్యల్లో చిక్కుబడితే బాగుండును అని అనుకుంటారు. ప్రతీకారమైనా తీర్చుకోవాలి, లేదంటే వారికి ఏదైనా కావాలి, ఇలాంటి ఆలోచనలే వారు చేస్తారు. కానీ దావీదు ఒక విలువైన మాట అంటున్నాడు, నాకు కీడు చేసేవారు వారు అవమానపడే విధంగా స్థితి మార్చు అని కోరుకుంటున్నాడు. వారు సిగ్గుపడే వారిగా వారిని చెయ్యి అని అంటున్నాడు. అనగా మన శత్రువు మనల్ని బట్టి సిగ్గుపడాలి అంటే, మనల్ని బట్టి అవమానపడాలి అంటే మనము వారికి అందనటువంటి స్థితిలో ఉండాలి కదండి. ఏ పేదరికాన్ని చూసి మనల్ని అవమానపరిచారో, ఏ అనారోగ్యాన్ని చూసి మనల్ని చిన్న చూపు చూశారో, ఏ ఉద్యోగాన్ని చూసి మనకు విలువనివ్వలేదో, ఎటువంటి ఇంట్లో ఉంటున్నామని మనల్ని ఎగతాళి చేసి మాట్లాడారో, మన బిడ్డలు తప్పిపోయారని వారు సంతోషిస్తున్నారో, అలాంటి పరిస్థితులను తారుమారైనప్పుడు, వారు అనుకున్న దానికంటే గొప్ప స్థితిలో మనం ఉన్నప్పుడు, వారు అనుకున్న దానికంటే మంచి ఆరోగ్యము సంపాదించినప్పుడు, వారు వారికంటే గొప్ప ఇంట్లో మనము నివసిస్తున్నప్పుడు, వారి పిల్లల కంటే మన పిల్లలు మంచి స్థానంలో ఉన్నప్పుడు వారు తప్పక అవమానపడతారు, వారు తప్పక సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. దావీదు ఈ కీర్తనలో ఇలానే స్తుతిస్తున్నాడు, ప్రభువా నా విరోధులు పాడైపోవాలి, నా శత్రువులు నశించిపోవాలి, వారి కుటుంబాలు చెల్లాచెదురైపోవాలి అని కోరుకోవడం లేదు. వారు సిగ్గుపడే స్థానములో, వారు నన్ను ముట్టలేని స్థానములో నన్ను నిలవబెట్టు అన్నట్లుగా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. హామాను మొర్దెకాయిని ఎంతగానో అవమానపరిచాడు. తన యొక్క ప్రజలను లయపరచాలని కోరుకున్నాడు. హామాను గొప్ప స్థానంలో ఉన్నాడని మొర్దెకాయిని చాలా హీనంగా చూశాడు. కానీ ఏమైందండి? పరిస్థితులు తారుమారైపోయాయి. హామాను పొందుకోవాల్సినటువంటి ఘనత అంతా మొర్దెకాయికి చెందింది. హామాను మొర్దెకాయిని చూసి సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రియమైన సహోదరులారా, పరిస్థితులు ఎటువంటివైనా, నిన్ను ఎవరు ఎంతగా హింసిస్తున్నా, అవమానిస్తున్నా సరే, నీవు దేవుని పైన విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆయన న్యాయకర్త అని నువ్వు గ్రహించాలి. ఆయన తన యొక్క బిడ్డలను వదిలిపెట్టడు, విడిచిపెట్టడు అనే నమ్మకంతో నీవు జీవించాలి. మొర్దెకాయి అలాగే జీవించాడు. దేవుని పైనే ఆధారపడ్డాడు. మనుషుల మాటలు లక్ష్య పెట్టలేదు. అంతా బాగానే ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, మంచి ఆరోగ్యముతో ఉన్నప్పుడు, మంచి ఉద్యోగము వ్యాపారము కలిగి ఉన్నప్పుడు మాత్రమే కాదు దేవుని పైన విశ్వాసం ఉంచాల్సింది. మన పరిస్థితులు గందరగోళంగా, అల్లకల్లోలంగా, అయోమయంగా ఉన్నప్పుడు కూడా మనము దేవుని పైనే మన భారం మోపి జీవించగలగాలి. ఎందుకంటే మన యుద్ధము మనం కాదు చేసేది, దేవుడే మన యుద్ధాన్ని జరిగిస్తాడు. మనకు విరోధంగా రూపింపబడిన ఆయుధమును వర్ధిల్లకుండా దేవుడు చేస్తాడు. మనల్ని దూషించిన వారి ముందే, మనల్ని నానా మాటలు అన్నవారి ముందే మన యేసయ్య గొప్పగా మనల్ని నిలవబెడతాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా,
నీకు ఈరోజు సమస్య ఉంటే, నీకు కీడు చేసేవారు నీ చుట్టూ ఉంటే, వారిని బట్టి నీవు కలత చెందకుండా వారిని దేవునికి అప్పగించు. నీ వ్యతిరేకులను ఆయన సన్నిధిన పెట్టు. మన సొంత ఆలోచనతో ప్రతీకారము మనం తీర్చుకోవద్దు. దేవుడు న్యాయమైన వాడు అని గ్రహించి ఆయనకు మన యొక్క వాద్యమును అప్పగించాలి. నీ శత్రువులను, నీకు కీడు చేసే వారిని దేవుడు ఆపుతాడు. వారు సిగ్గుపడేలా, వారు అవమానపడేలా, వారు తలదించుకునేలా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, రక్షిస్తాడు. నీ వైపు న్యాయము జరిగిస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు. కాబట్టి ధైర్యముతో, విశ్వాసముతో దేవుని పైన నమ్మకం ఉంచి జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి నీకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, మా యొక్క శత్రువుల ఎదుట మా యొక్క తలను హెచ్చించువాడవు నీవే ప్రభా. అవునయ్యా, అయ్యా మరి తండ్రి, వారు మమ్మల్ని చూసి సిగ్గునొందే వారిగా ప్రభా, మాకు కీడు చేయాలని ఆలోచించిన వారు ప్రభా, అయ్యా అవమానం పొందేలాగున ప్రభా మీరు మా పట్ల కార్యాలను జరిగిస్తారని, మిమ్మల్ని నమ్మిన వారిని ఎంత మాత్రమును సిగ్గుపరచరు, అయ్యా అవమానపరచరని తండ్రి ఈరోజు నా వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి, ప్రోత్సహించి, విశ్వాసములో బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును నా తండ్రి, నిన్ను నమ్మిన వారు ఎన్నడూ కూడా సిగ్గునొందరు ప్రభా. మేము కూడా తండ్రి సిగ్గునొందమని నమ్ముచున్నాము ప్రభా. ఈ రోజు నా ఎందరైతే బిడ్డలు అయా అనారోగ్య సమస్యతో బలహీనులుగా ఉండి ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారికి బలాన్ని దయచేయండి అయ్యా, వారికి స్వస్థతను అనుగ్రహించండి అయ్యా, వారి ఎముకలను దృఢపరచండి ప్రభా, వారికి కలిగిన రోగములన్నిటిలో నుండి ప్రభా వారికి విడుదలను దయచేయండి ప్రభా. స్వస్థపరిచే దేవుడవు నీ వైపు చూస్తుండగా తండ్రి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చండి అయ్యా. ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి తండ్రి. అప్పుల భారాల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి తండ్రి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి అయ్యా. అయా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి అయ్యా. స్కూల్ కి వెళ్తుండగా వస్తుండగా రాకపోకల్లో తండ్రి మీరే వారికి తోడై ఉండండి అయ్యా. మీ యొక్క కృప, మీ సన్నిధిని వారితో ఉంచండి తండ్రి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవన వయసులో చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు వారు లోబడిపోకుండా ప్రభా అయ్యా మీ యొక్క జ్ఞానము చేత బిడ్డలు ప్రవర్తించుటకు సహాయమును దయచేయండి ప్రభా. మరి ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి హృదయములో ఆ చెడ్డ తలంపును కొట్టివేయండి దేవా. అదే విధంగా ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి నా తండ్రి. అదే విధంగా సొంత గృహము లేక బాధపడుతున్న బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి నా తండ్రి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. మరి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. అయ్యా పుట్టపోయే బిడ్డను తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రపరచండి నా తండ్రి. మీ జ్ఞానము చేత నింపండి అయ్యా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము తల్లికి నీ బిడ్డకును మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు అయ్యా. మరి తండ్రి విధవరాల పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి మీరే సహాయము చేయండి నాయన. మీరే వారికి అన్ని అయి ఉండి ప్రభా వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయ్యా. వారి యొక్క బిజినెస్ తండ్రి ఫలవంతంగా ఉండునట్లుగా కృప చూపించండి తండ్రి. అయ్యా మరి చేతి పని చేసుకున్న వారందరినీ కూడా మీరు దీవించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి యొక్క జీవితంలో నెరవేర్చండి అయ్యా. కుటుంబాల్లో క్షేమాన్ని దయచేయండి అయ్యా. సమాధాన స్థితిని దయచేయండి అయ్యా. ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు కొట్టివేయండి ప్రభా. అయ్యా ప్రేమ కలిగి, సమాధానం కలిగి జీవించినట్లుగా కృప దయచేయండి తండ్రి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలను యేసు నామములో కొట్టివేయండి నా తండ్రి. అదే విధంగా మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. మీ యొక్క కనికర హస్తము మా భారతదేశం పైన చాపి ఉంచండి నా ప్రభా. సమాధానము, ప్రేమ విస్తరించినట్లుగా కృప చూపించండి నా తండ్రి. అధికారులకు మీరు తోడై ఉండండి అయ్యా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారిని మీరు బలపరచండి నా తండ్రి. సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని బలపరచండి నా తండ్రి. ఏ విషయంలో ఎటువంటి
ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి అయ్యా మీరే వారికి జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించండి నా ప్రభా. రక్షణ లేక ఉన్న ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి అయ్యా. మీ సువార్తకు తండ్రి లోబడక ఉన్నటువంటి బిడ్డలకు తండ్రి అయ్యా లోబడేటువంటి మనసును దయచేయండి నా తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి వారిని కాచి కాపాడమని, వారికి ఉన్నటువంటి తండ్రి ఇరుకులు ఇబ్బందులు కష్టాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని ప్రభా. విరిగి నలిగిన హృదయముతో మీకు మొరపెడుతుండగా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి సమాధానం అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.